ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 1:1. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యము చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తెలిసిందే. అయితే కీర్తనలు 1లో మొదటిగా ఎందుకు ఈ వాక్యము దావీదు భక్తుడు రాసిండు అని అనుకోవచ్చు అనంటే, ఇప్పుడున్న ప్రజలమందరము దుష్టుల ఆలోచన చెప్పున నడవక అనంటే, దుష్టుడు పెడుతున్న ఆలోచనలు బట్టి మనము నడవకుండా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. పాపుల మార్గమున నిలువక అంటే, పాపులంటే మనమందరము తప్పు చేసేవారమే. కానీ ఇక్కడ మనము దేవుని రక్తం చేత కొనబడిన వారం కాబట్టి, మీరు మరలా తప్పు చేయాలని, మరలా పాపం చేయాలని అనుకోకుండా ఆ మార్గంలో మీరు నిలవకుండా ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అంటే, అపహాసకులు అనంటే ఎగ్జాంపుల్గా రూడ్గా బిహేవ్ చేసేవారు, ఇంకానేమో వారికి గర్వం ఉన్నవాళ్ళు, అలాంటి వారి మధ్యలో మీరు కూర్చుండక అని వాక్యం సెలవిస్తుంది. మీరు కూడా అలాంటి వారి మధ్యలో మీరు కూర్చొని వారితో మాట్లాడితే మీరు కూడా వారిలాగానే తయారవుతారు అని ఈ వాక్యానికి అర్థము. మరి ఈ రోజుల్లో క్రైస్తవునిగా మనం ఏం చేస్తున్నాము? దుష్టుల ఆలోచన చెప్పున మనం నడుస్తున్నామా? పాపుల మార్గమున నిలుస్తున్నామా? అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలాన ఇంకా మనం ఆ విధంగా చేయకుండా ఉండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండి, మనము దేవుడు చెప్పిన మార్గాన్ని మనము పాటిస్తే మనం దీవింపబడతాం. దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.